పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన సర్వోన్నతమైన ఉన్నతమైన గొప్ప నామానికి వందనాలు తండ్రి. తండ్రి ఈ దినం వరకు తండ్రి మా అందరికీ మరొక నూతన దినాన్ని దయచేసి ఈ దినం వరకు కాపాడినందుకు మీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి, ఈరోజు మీ వాక్యాన్ని తండ్రి మీ పిల్లలకి వివరించాలని సిద్ధపడిన నేను తండ్రి, చక్కగా తండ్రి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి. తండ్రి, వినే మాటలు తండ్రి కేవలం వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనుకున్న తండ్రి, ఏ మాటలైతే తండ్రి మీరు మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో వ్రాయించారో ఆ మాటలు బట్టి తండ్రి మేము బ్రతికి మీరున్న చోటుకి రాగలిగేటట్లు సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు అందరూ? దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి మరి 2024 సంవత్సరంలో కూడా ప్రవేశపెట్టడం జరిగిందండి. అందుకు మొదటిగా తండ్రి అయిన దేవునికి మన అందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మరి కొత్త సంవత్సరం చూడకుండా ఈ కొత్త సంవత్సరం చూడని వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మరి 2024లో మనందరినీ ఉంచారు అంటే మనం దేవుని కోసం చేయవలసిన పని చాలా ఉంది. అలాగే దేవుని కోసం ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలని దేవుడు ఉంచారండి. అయితే ఈ సాయంకాల సమయాన్న ఒక విలువైన అంశాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతున్నానండి. ఆ అంశం పేరు మీకు ముందుగా తెలియజేశారు, హెవెన్లీ సేఫ్టీ లాకర్. హెవెన్లీ సేఫ్టీ లాకర్. దీని గురించి మనం తెలుసుకోవాలంటే భూమి మీద మనుషులందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం అండి అది. ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగం కాదండి, ఇది మాకెందుకండి, మాకు అవసరం లేదండి అని ఏ ఒక్కరూ కూడా చెప్పడానికి సరిపోలేరు. అంత విలువైన పాఠం ఈరోజు మనం తెలుసుకుందామండి. అయితే పాఠాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా అందరినీ కోరుతున్నాను. పాఠం పేరు హెవెన్లీ సేఫ్టీ లాకర్. హెవెన్లీ సేఫ్టీ లాకర్. ఈ హెవెన్లీ అనేది మనం దాని గురించి తర్వాత తెలుసుకుందామండి. సేఫ్టీ లాకర్. సేఫ్టీ లాకర్. సేఫ్టీ అనగా అర్థం ఏంటి అంటే భద్రత. లాకర్ అనగా ఏంటి అంటే దాచుకునేది. అంటే సేఫ్టీ లాకర్ అనగా భద్రంగా దాచుకునేది. ఈరోజు భూమి మీద మనుషులు వాళ్ళు సంపాదించిన తర్వాత వారు సంపాదించిన విలువైన వాటన్నిటిని కూడా భద్రంగా దాచుకోవడానికి ఏం చేస్తుంటారంటే చక్కగా విలువ ఎక్కడైతే భద్రత ఉంటుందో అక్కడ పెడతారు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయనుకోండి, ఎక్కడ పెడితే అక్కడ పెట్టరు. ఎక్కడ పెడతారు? చక్కగా తీసుకుని వెళ్ళి బీరువాలో, అందులో కూడా మళ్ళీ ఎక్కడ పెడితే అక్కడ కాకుండా దాన్ని కూడా మళ్ళీ ఒక డబ్బులు పెట్టడానికి ఒక లాకర్ ఉంటుంది. అందులో మళ్ళీ ఎందులోనో ఇంకా చాలా దాంట్లో పెట్టి పెడతారు. ఎందుకు అక్కడ పెడుతున్నారు అంటే అది విలువైంది అని మనుషులు భావించి దాన్ని అక్కడ పెడుతున్నారు. అయితే అదేవిధంగా ఈ ధనాన్ని ఈరోజు మనుషులు దేన్ని భద్రపరుచుకోవాలి అనుకుంటున్నారంటే మనుషులు సంపాదించిన సంపాదనను, అలాగే ఎన్నో విలువైన వస్తువులను అనగా బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, వజ్రాలు కానివ్వండి, ఇవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా భద్రంగా దాచుకోవాలి. ఇదిగో నేను సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నాను, ఈ సంపాదించేదంతా కూడా నా పిల్లల కొరకు లేదంటే మా భవిష్యత్తు కొరకు భద్రంగా దాచుకోవాలని మనుషులంతా కూడా ఆలోచిస్తున్నారండి. అలాగే మనుషులు సంపాదించిన వీటి కొరకు అంటే ఈ ధనం కొరకు కానివ్వండి, మిగిలిన వస్తువుల కొరకు కానివ్వండి, మీ వస్తువులను భద్రం చేయడానికి మేమున్నాము అని కొన్ని సంస్థలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఎల్ఐసి ఉంది, మీ ధనాన్ని మాకు కట్టండి, మేము భద్రంగా ఉంచిన తర్వాత మీకు ఇంకా ఎక్కువగా ఇస్తాము, కొంత వడ్డీ వేసి ఇస్తాము. అలాగే ఇంకా ఎన్నో ఉన్నాయి, కొన్ని బ్యాంక్స్ కూడా ఉన్నాయండి. ఈ బ్యాంకుల్లో కూడా ఏం చేస్తుంటారు అని అంటే వాళ్ళు విలువైన వస్తువులు కానివ్వండి, ధనాన్ని కానివ్వండి బ్యాంకు తీసుకొని వెళ్ళి ఏం చేస్తుంటారంటే బ్యాంకులో దాస్తుంటారండి. ఆ బ్యాంక్ ఏం చేస్తుంటారంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఒక లాకర్ ఇస్తారు. ఒక లాకర్ ఇస్తే
వాళ్ళ యొక్క విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులను జాగ్రత్తగా ఆ లాకర్లో పెట్టుకొని కీ వేసుకుంటారు. అంటే ఆ మనుషుల యొక్క వస్తువులను, విలువైన వస్తువులను ఆ బ్యాంకు వారు మేము కాపాడుతాం, భద్రంగా కాపాడుతామని ఒక లాకర్ ఇస్తున్నారు. అంటే వీటన్నిటి ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే భూమి మీద మనుషులు సంపాదించిన వాటిని భద్రం చేసుకోవాలని ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలా భద్రంగా దాచినవన్నీ కూడా మరి అన్ని సందర్భాల్లో భద్రంగా ఉంటున్నాయా అంటే చాలా సందర్భాల్లో భద్రంగా దాచినవే దొంగలు వచ్చి కన్నం వేసి తీసుకెళ్ళిపోయిన సందర్భాలు, వార్తలు కూడా మనకు చాలా తెలుసు. చాలా భద్రంగా దాచుకున్నారండి, అయినప్పటికీ దొంగలు పట్టుకెళ్ళిపోయారండి అని మనం ఎన్నో వార్తలు వింటుంటాం. అయితే ఈ భద్రంగా దాచుకునే దాంట్లో ప్రాముఖ్యంగా దేని గురించి అని అంటే ధనం అండి. ప్రాముఖ్యమైనది ఏది అని అంటే ధనం. అయితే మనుషులు ఎంతగా ఆలోచించి భద్రం చేసుకోవాలనుకుంటున్న ఈ ధనం గురించి మన అందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారు చెబుతున్న ఒక విలువైన మాటను మనం బైబిల్ నందు చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం మనం చూడగలిగితే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పులు తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదురు. యేసుక్రీస్తు చెప్తూ ఏమంటున్నారంటే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అంటే మీరు భూమి మీద ఉన్నప్పుడు ధనాన్ని సమకూర్చుకోవద్దు అని చెప్తున్నారు. మరి ఎందుకు ప్రభువా మీరు భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దు అంటున్నారు? అదే కదా ప్రతి దానికి మూలం. మనిషి బ్రతకడానికి కూడా మరి ధనమే కదా మూలం. మరి ఎందుకు మీరు వద్దంటున్నారు అని అంటే ఆయన కింద చెప్తే ఏమన్నారు, ఇచ్చట చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. ఎందుకు వద్దంటున్నారు యేసుక్రీస్తు వారు అంటే మీరు భూమి మీద ధనాన్ని సమకూర్చుకుంటారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అయితే చెదలు పట్టేవచ్చు, లేదా తుప్పు పట్టవచ్చు, లేదా దొంగలు కన్నం వేసేవచ్చు, ఏదైనా జరుగుతుంది. మరి ఇది నిజమేనా అంటే నిజమే అండి. మనం ఎన్నో వార్తలు వింటుంటాం. ఒక రీసెంట్గా వచ్చిన ఒక నెల రోజుల క్రితం ఆ మధ్య రీసెంట్గా వచ్చిన ఒక వార్త ఏంటంటే ఒక వ్యక్తి కూతురు పెళ్లి కోసం ఏం చేశాడండి, ఒక పెట్టెలో ధనాన్ని దాచుకున్నాడండి. మన కుమార్తెకి పెళ్లి చేయాలి, మరి ఆడపిల్ల అంటే చాలా ఉంటాయి కదండి, పెళ్లి చేసి చాలా ఖర్చులు ఉంటాయని ఒక పెట్టెలో చక్కగా ధనాన్ని దాచుకుంటే ఏమైందట, అవన్నీ కూడా చెదలు పట్టేసేటండి. అవన్నీ బయటికి తీసుకొని వచ్చి ఒకనొక రోజు బయటకు తీసుకొని వచ్చి ఆ పెట్టి తీసి అవన్నీ తీసి ఏడుస్తున్నాడట, అయ్యో నా ధనం అంతా కూడా వ్యర్థమైపోయింది అని. మరి యేసుక్రీస్తు ఇందు గురించి ముందుగా ఏం చెప్పారండి, భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకొనవద్దు అని యేసుక్రీస్తు చెప్పారు. అదేవిధంగా జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా ఒక మంచి మాటను చెప్పారండి ఈ ధనం గురించి. ఆ మాటను మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు మనం చూడగలిగితే సూర్యుని కింద మనస్సునకు ఆయాసకరమైన ఒకటి జరుగుట నేను చూచి తిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొనుట తనకు నాశనం తెప్పించుకొనును. చూడండి, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొనుట అంటే మన పాఠము హెవెన్లీ సేఫ్టీ లాకర్ అంటే హెవెన్లీ, దాని గురించి మనం మధ్యలోకి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటామండి. సేఫ్టీ లాకర్ అంటే భద్రంగా దాచుకోవాలి అని ఈరోజు మనుషులు ధనాన్ని భద్రపరుచుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొనుట, అదేమాట తనకు నాశనం తెప్పించుకొనును. అంటే నువ్వు ఏదైతే ధనాన్ని దాచుకుంటున్నావో భద్రం చేసుకుంటున్నావో దానివల్ల నీకు నాశనం వస్తుంది. అలా చెప్పుకుంటూ వస్తూ 15వ వచనంలో వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుంచి వచ్చునో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును, తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు.
ఈరోజు భూమి మీద మనుషులు చూసామనుకోండి, ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళు ప్రధానంగా కనిపించేది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రయాసం, వాళ్ళ యొక్క కష్టం దేని గురించి అంటే ఈ బ్రతుకు తెరువు కోసమే అండి. అంటే ఎలా బ్రతకాలి, నేను బాగుండాలి, ఒక మంచి స్థితిలో ఉండాలి, నా కుటుంబాన్ని పోషించాలి, నా పిల్లలను గొప్పవారిగా చెయ్యాలి అని ప్రతి ఒక్కరి ఆలోచన కూడా దేని గురించి ప్రధానంగా అంటే ఈ ధనం గురించి అండి. అయితే మరి ఇంతగా ధనం గురించి ఆరాటపడినా ప్రయాసపడినా ఏ వ్యక్తి అయినా సరే, ఎన్ని కోట్లు సంపాదించిన వ్యక్తి అయినా ఎవరైనా చనిపోయేటప్పుడు ఒక్క రూపాయి తీసుకెళ్తారా? ఏ ఒక్కరు కూడా తీసుకువెళ్ళరండి. అంటే చనిపోయేటప్పుడు ఏ ఒక్క రూపాయి కూడా తీసుకువెళ్ళరని తెలిసినప్పటికీ భూమి మీద ఎవరు కూడా దాని గురించి ఆశపడకుండా ఉండలేరండి. అయితే ఇక్కడ మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తూ, ఏదైతే నువ్వు ధనాన్ని భద్రపరచుకోవాలనుకుంటున్నావో దానివల్ల నీకు నష్టము అని చెప్తున్నారండి. మరి యేసుక్రీస్తు వారు కానివ్వండి, అదేవిధంగా జ్ఞాని అయిన సొలొమోను గారు కానివ్వండి, ఎందుకు ధనాన్ని దాచుకోవద్దు అని అంటున్నారంటే, ఇంకొక మంచి మాటను మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూడగలిగితే, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దన్నారు? ఎందుకు యేసుక్రీస్తు భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దన్నారు? ఎందుకు జ్ఞాని అయిన సొలొమోను గారు దిగాంబరిగా వచ్చిన మనం దిగాంబరిగానే వెళ్ళిపోతాం తప్ప నువ్వు కూర్చుకున్నదంతా వ్యర్థము, దానివల్ల నీకు నష్టము అని ఎందుకన్నారు అని అంటే, ధనవంతుల కూడా అపేక్షించేవారు, అంటే నేను ధనవంతుడు కావాలి, ఎక్కువగా సంపాదించాలి, ఎక్కువ ధనాన్ని సమకూర్చుకోవాలి అనుకునేవారు ఏమవుతారట? వాళ్ళు శోధనలో పడతారు, ఉరిలో పడతారు అని చెబుతూ, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అన్ని రకాల కీడులకు మూలం ఏంటి అంటే ధనము. అన్నిటికీ మూలం ఇదే కావాలి అని మనుషులు ధనాన్ని అనుకుంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే ధనాపేక్ష, ధనం కావాలనే కోరిక అన్ని రకాల కీడులకు మూలం అని దేవుడు చెప్తున్నారు. కొంతమంది ఏం చేశారట? ఈ ధనాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయిన వరకు కూడా ఉన్నారట. అంటే ఈ ధనం అంత ప్రమాదకరమైందంటే అంత ప్రమాదకరమైంది. అలాగే ఈ ధనం గురించి బైబిల్లో దేవుడు ఎన్నో మాటలు రాయించారు. ఏంటి ఆ మాటలు అంటే, ధనము శాశ్వతం కాదు అని దేవుడు బైబిల్లో రాయించారు. సామెతల గ్రంథం 11:28. అలాగే ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును. సామెతల గ్రంథం 27:24. అలాగే యేసుక్రీస్తు చెప్పిన ఒక అద్భుతమైన మాట, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. లోకస్వార్త 12:15. అంటే ఈ మాటలు ఏంటి? ధనం అనేది శాశ్వతం కాదు అని, ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతారని, అలాగే ఒకని కలిమి విస్తరించుట వాని జీవనకు మూలం కాదంటే నువ్వు ఎక్కువ ధనవంతుడు అవ్వడం వల్ల నీ ప్రాణానికే ముప్పు అని యేసుక్రీస్తు చెప్పారండి. అంటే ధనం వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయండి. భూమి మీద మనిషి ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి ఎంత సంపాదించినా చివరికి వెళ్ళేసరికి ఏది కూడా తీసుకొని వెళ్ళరండి. రీసెంట్గా ఒక వార్త చదివాను నేను. ఏంటి ఆ వార్త అంటే, ఒక వ్యక్తి, ఒక కంపెనీకి అధినేత అయిన ఒక వ్యక్తి, తన చాలా ఉన్నతమైన వ్యక్తి, అది బట్టలకు సంబంధించిన ఒక వ్యక్తి, బట్టల కంపెనీకి సంబంధించిన ఒక వ్యక్తి అనమాట.
ఆ వ్యక్తి చాలా సంపాదించాడట. చివరికి అతను చనిపోతే సొంత కుమారులే రాలేదట. అతను చనిపోతే సొంత కుమారులే అతని దగ్గరికి రాలేదట. ఆ మ్యాటర్ పెట్టి కింద ఏం పెట్టారంటే భూమి మీద ఎంత సంపాదించినా ఎందుకు అని చెప్పేసి అని కింద రాశారండి. అంటే ఎంతో సంపాదించి కుమారుల పెళ్లి కూడా 500 కోట్లు పెట్టి ఇద్దరు కుమారులు పెళ్లి చేశాడట. ఇద్దరు కుమారులకి 500 కోట్లు పెట్టి అంత చేసిన చివరికి తండ్రి చనిపోయాడంటే కన్న కుమారులే రాలేదటండి. కన్న కుమారులే రాలేదండి. ధనం వల్ల ఇలా జరుగుతుందా అంటే ఇలాగే జరుగుతుందండి. అయితే ఈరోజు ఇదంతా మనం ఎందుకు తెలుసుకున్నాము అని అంటే హెవెన్లీ సేఫ్టీ లాకర్. ఈ హెవెన్లీ అనేది అందాక మనం పక్కన పెడితే సేఫ్టీ లాకర్ అంటే భూమి మీద మనుషులు ధనాన్ని భద్రంగా దాచుకోవాలి అని అనుకుంటున్నారు. ధనాన్ని భద్రంగా దాచుకోవాలి, ధనాన్ని భద్రంగా దాచుకుంటే దానివల్ల మనకి ఎంతో ఉపయోగం అని అనుకుంటున్నారు. కానీ ఆ ధనం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మన పాఠం ఏంటి? హెవెన్లీ సేఫ్టీ లాకర్. హెవెన్లీ అనగా పరలోకానికి సంబంధించింది. ఇప్పుడు భూమి మీద మనం కూర్చుకునే ధనం వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయని తెలుసుకున్నాం. అయితే పరలోకంలో కూడా ఒక భద్రమైన లాకర్, అంటే పరలోకంలో కూడా హెవెన్లీ సేఫ్టీ లాకర్ అంటే పరలోకంలో కూడా ఒక భద్రమైన ఒక లాకర్ ఉందట. ఇంతకీ ఏంటి ఆ హెవెన్లీ సేఫ్టీ లాకర్ ఏంటి? అక్కడ మనం ధనాన్ని సమకూర్చుకోవాలంటే ఏం చేయాలి? దీని గురించి యేసుక్రీస్తు వారు చెబుతూ ఒక మంచి మాట చెప్పారు. అదే మనం వాక్యపఠనంగా చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం మనం చూడగలిగితే, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచట చెమ్మటైనను తుప్పైనను దానిని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగెళ్ళరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. మనం 6వ అధ్యాయం 19వ వచనంలో చదువుకున్నప్పుడు అక్కడ ఏం చెప్పారు అంటే భూమి మీద మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దని యేసుక్రీస్తు చెప్పారు. మరి ప్రభువా ఈ ధనాన్ని ఎక్కడ కూర్చుకోవాలి అని అంటే దానికి చెబుతూ పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అక్కడ కూర్చుకుంటే ఏమవుతుందట? ఎందుకు అక్కడ కూర్చుకోమన్నారు అని అంటే అచ్చట అనగా పరలోకంలో చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. అంటే యేసుక్రీస్తు ఎందుకు భూమి మీద వద్దన్నారు అని అంటే అది శాశ్వతం కాదు అని, అలాగే ఆ ధనము శాశ్వతంగా ఉండదు, భూమి మీద నువ్వు కూడా శాశ్వతంగా ఉండవు, అలాగే నీ జీవితం కూడా సర్వనాశనం అయిపోతుందని తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు వారు వద్దు, భూమి మీద వద్దు, అది తుప్పైనా పట్టేస్తుంది, చెదరైనా పట్టేస్తుంది, తర్వాత దొంగలైనా కన్నమేసి పట్టుకెళ్ళిపోతారు. అదే పరలోకంలో ధనం కూర్చుకుంటే అక్కడ ఏ తుప్పు పట్టదు, ఏ చెదలు పట్టదు, తర్వాత ఏ దొంగ కూడా అక్కడ దొంగతనం వేయడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? పరలోకంలో ధనం కూర్చుకోమన్నారు కదా. పరలోకంలో ధనాన్ని ఎలా కూర్చుకోవాలి? ఇందుకు భూమి మీద ధనం కూర్చుకోవాలంటే మనకు తెలుసు. ఏం చేస్తాము అంటే బ్యాంకులో చాలా బ్యాంకులు ఉన్నాయి కదండి. ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఇంకా రకరకాల బ్యాంకులు ఉన్నాయి. మనం కూడా దాచుకునేటప్పుడు కూడా ఏ బ్యాంకులో దాచుకుంటామంటే నలుగురిని అడుగుతాం, ఎక్కడ ఎలాగండి ఈ వస్తువులు ఏ బ్యాంకులో పెడితే సేఫ్గా ఉంటాయి, ఎక్కడ పెడితే జాగ్రత్తగా చూసుకుంటారు, భద్రంగా చూసుకుంటారు అని చెప్పేసి మనం ఇరిగిపోయే వారిని అందరినీ కూడా సంప్రదించి ఏ బ్యాంక్ అయితే భద్రంగా చూసుకుంటుంది అని చెబుతారో అక్కడ మాత్రమే మనము దాచడానికి ఇష్టపడతాం. అయితే మరి పరలోకంలో మనం ధనాన్ని సమకూర్చుకోవాలంటే భూమి మీద ఏం చేయాలి? అక్కడ కూర్చుకోవచ్చా? మనం భూమి మీద ఉండి పరలోకంలో ధనం కూర్చుకోవచ్చా అంటే కూర్చుకోవచ్చు. ఇది అర్థం కావడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఏంటి అంటే ఈరోజు విదేశాల్లో ఉన్నవారు మన దేశంలో అంటే మన దేశంలో పుట్టిన వారు విదేశాలకు వెళ్ళి భారతదేశంలో పుట్టి భారతదేశం నుంచి ఇంగ్లాండ్ వెళ్ళాడు అనుకోండి, లేదంటే అమెరికా వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు అమెరికా వెళ్ళిన వ్యక్తి మన దేశంలో ధనాన్ని దాచుకోవచ్చు. ఎలా? ఇక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేసి
అక్కడి నుంచి సంపాదించిన డబ్బంతా కూడా ఇక్కడ అకౌంట్లో వేసుకుంటే ఇక్కడ సేఫ్గా ఉంటుంది. అలాగే మనకు తెలుసు ఇండియాలో మన దేశంలో ఉన్నవారు అనేక మంది రాజకీయ నాయకులు కానివ్వండి, అలాగే ధనవంతులు కానివ్వండి, ధనాన్ని ఎక్కడ కూర్చుకున్నారు అంటే విదేశాల్లో, మన దేశంలో కాదు విదేశాల్లో ఏం చేశారంటే ధనాన్ని సమకూర్చుకున్నారు. అందుకని న్యూస్లో అది కూడా చూడండి, స్విస్ బ్యాంకులో ఎంత ఉంది అని చెప్పేసి చెప్తారు. అంటే మన దేశంలో ఉన్నవారు ఈ దేశంలో ఉంటూ వేరే దేశాల్లో మీరు ధనాన్ని దాచుకుంటారా అంటే దాచుకుంటున్నారు. ఇది సాధ్యమైనప్పుడు ఇక్కడ కూడా అంతే అండి. ఏంటంటే మనము భూమి మీద ఉండి పరలోకంలో ధనం సమకూర్చుకోవచ్చా? అది జరుగుతుందా అంటే జరుగుతుంది. మరి ఎలా జరుగుతుంది? ఏం చేస్తే పరలోకంలో మనం ధనాన్ని సమకూర్చుకుంటామో జాగ్రత్తగా తెలుసుకోవచ్చండి. భూమి మీద ఉన్నప్పుడు మనం ఈ దేశంలో ఉంటూ వేరొక దేశంలో మనం అక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలంటే అక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి డబ్బులు అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోద్ది. మరి భూమి మీద ఉన్న మనము పరలోకంలో ధనాన్ని ఎలా సమకూర్చుకోవాలో అది కూడా బైబిల్లో దేవుడు రాయించారండి. ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే మొదటి సందర్భం మత్తయి వార్త 19వ అధ్యాయము 21వ వచనం. మత్తయి వార్త 19వ అధ్యాయం 21వ వచనం మనం చూడగలిగితే, అందుకు యేసు నీవు పరిపూర్ణుడవుటకు కోరిన వల్ల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు అంటే ఇప్పుడు అంటే సందర్భం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్తానండి. అప్పుడు ఏమవుతుంది? పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పును. ఈ సందర్భం ఏంటంటే ఒక యవనస్తుడు వస్తాడండి. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, బోధకుడా నిత్య జీవం పొందుటకు 16వ వచనం నుంచి సందర్భం అండి. ఒక యవనుడు వచ్చి ఏమంటున్నాడంటే, బోధకుడా ప్రభువా నిత్య జీవం పొందుటకు అంటే పరలోకాన్ని పొందడానికి నేను ఏం మంచి కార్యాలు చేయాలి అని యేసుక్రీస్తు ప్రశ్నిస్తే యేసుక్రీస్తు ఇచ్చిన బదులు ఏంటి అంటే, ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞలు పాటించు అని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి ఏం సమాధానం చెప్పాడంటే, ప్రభు ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా నేను చిన్ననాటి నుంచి అన్ని కూడా పాటిస్తున్నాను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఏంటి అంటే ఇప్పుడు నీవు పరిపూర్ణుడు అంటే నువ్వు అన్ని విషయాల్లో వెరీ గుడ్, నెంబర్ 1 బాగున్నావు అని చెప్పాలంటే ఇంకొకటి ఉంది నీకు బ్యాలెన్స్. ఏంటి అంటే నీకున్నది ఏం చేస్తావంటే అమ్మేసి, అందుకు యేసు నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి, ఇంతకీ వచ్చిన వ్యక్తి ఎవరంటే ఒక ధనవంతుడు అనమాట, నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అంటే నీకు పరలోకంలో ధనం కలగాలి అంటే భూమి మీద నువ్వు ధనవంతుడుగా ఉంటే నీ ధనాన్ని ఎవరి కొరకు ఖర్చు పెట్టాలి అని అంటే బేదల కొరకు ఖర్చు పెట్టాలి. భూమి మీద మనం సంపాదించిన ఈ ధనాన్ని, మనకున్న ఈ ధనంలో మనం బేదల కొరకు ఆలోచించి వాళ్ళకి ఆహారం కావాలంటే ఆహారం కానివ్వండి, ఇంకేం కావాలంటే అది, దానిని మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి, మనం ఎక్కడ ధనం సమకూర్చుకుంటున్నాము అని అంటే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటున్నాము అని అర్థమండి. సందర్భం జాగ్రత్తగా మనం ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ధనాన్ని సమకూర్చుకోమని యేసుక్రీస్తు ఎలా సమకూర్చుకోవాలని కూడా చెబుతూ ఏమన్నారంటే, భూమి మీద మనం ధనాన్ని సమకూర్చుకోవాలి అని అంటే, పరలోకంలో మనం ధనాన్ని సమకూర్చుకోవాలంటే భూమి మీద మనకున్న ధనాన్ని సేఫ్టీగా భద్రంగా దాచుకోవడం కాదు, మనకున్న ధనాన్ని ఏం చేయాలి అని అంటే, ఎవరైతే బీదలు ఉన్నారో ఆ బీదల కొరకు ఏం చేయాలి? పంచిపెట్టాలి. అలా పంచిపెడితే మనం పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటున్నాం అని అర్థం. ఓకే, ఇంకా రెండవ విషయం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము ప్రారంభం నుంచి నేను చదువుతాను చూడండి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం ప్రారంభం నుంచి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను.
వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు చూడండి ఇక్కడి నుంచి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇక్కడ ఒక సంఘం గురించి చెప్తున్నారండి. ఒక ప్రాంతంలో ఉన్న సంఘం గురించి ఏంటి, మాసిదోనియా సంఘములకు, అంటే మాసిదోనియా అనే పట్టణాల్లో ఉన్న క్రీస్తు సంఘాలు ఏవైతే ఉన్నాయో వారి గురించి చెప్తున్నారు. వారు ఎలా ఉన్నారట అంటే, వాళ్ళు చాలా శ్రమలు వచ్చాయట. చాలా శ్రమలు వచ్చినా వాళ్ళు సంతోషించారట. ఫస్ట్ ఇది. రెండవది ఏంటి, వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. అంటే పేదలు అంటే పేదవాళ్ళు వేరు, నిరుపేదలు వేరు. పేదలు అంటే ఏమీ లేనివారండి. నిరుపేదలు అంటే తినడానికి ఆహారం లేనివారు, తాగడానికి నీరు లేనివారు, ఉండడానికి సరైన ఇల్లు లేనివారు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేనివారు అంటే నిరుపేదలు. అంటే ఈ ప్రాంతంలో ఉన్నవారు, మాసిదోనియాలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నవారు ఎలాంటి వారట, నిరుపేదలు అంటే చాలా పేదవారు. అయినప్పటికీ వారి దాతృత్వం బహుగా విస్తరించెను. అంటే వాళ్ళు చాలా పేదవారిగా ఉన్నప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారట అంటే దాతృత్వం అనగా ఇచ్చే విషయంలో, ఎదుటి వ్యక్తికి పంచిపెట్టే విషయంలో బహుగా విస్తరించినంటే వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఇచ్చే విషయంలో చాలా గొప్పగా ఉన్నారట. ఎందుకంత గొప్పగా ఉన్నారు, ఎందుకంత గొప్పగా వాళ్ళు ఉన్నారు? వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా అంటే భూమి మీద మన కళ్ళ ముందున్న సహోదరుల కొరకు, భూమి మీద మన కళ్ళ ముందున్న సహోదరుల కోసం మనం కొనది ఇచ్చామనుకోండి, ఏం చేస్తున్నాము అని అంటే పరలోకంలో ధనం కూర్చుకుంటున్నాం అని అర్థం. మొదటి సందర్భం మనం అదే కదా చదువుకున్నాం. యేసుక్రీస్తు ఏం చెప్పారు, నీకు పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే భూమి మీద నీ ఆస్తిని అమ్మేసి పేదలకు ఇచ్చేమన్నారు. అలాగే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పంచి పెట్టడానికి వీళ్ళు ఏం చేశారట, పోనీ వాళ్ళు ఉన్నవాళ్ళ అని అంటే ఈరోజు ఉన్నవాళ్ళు ఇవ్వడానికి ఎంతో ఆలోచిస్తారండి. ఉన్నవాళ్ళు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. కానీ వాళ్ళు ఏంటంటే పేదలు కూడా కాదు, నిరుపేదలైనప్పటికీ వారి దాతృత్వం బహుగా విస్తరించెను. అలాగే పరిశుద్ధుల కొరకైన పరిచర్యలు కూడా వాళ్ళు ఏం చేశారట అంటే తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా, అంటే వాళ్ళు ఎంత ఇవ్వగలరు అంటే వాళ్ళు ఇవ్వగలిగినంత ఇవ్వలేదట. సామర్థ్యం కంటే ఎక్కువగా అంటే వాళ్ళు 100 రూపాయలు ఇవ్వగలరంటే 200, 300 అంత ఇచ్చారట. ఎందుకు మరి అంత ఇచ్చారు? ప్రారంభంలో ఉన్న ఆ ప్రాంతంలో మాసిదోనియా పట్టణాల్లో ఉన్న సంఘాలు ఎందుకు అంత ఇచ్చారు అని అంటే వాళ్ళకి దేవుని వాక్యం పౌలు గారు అంత చక్కగా వివరించి చెప్పారండి. ఏంటి అని అంటే ఈ భూమి మీద ధనం అనేది శాశ్వతం కాదు, ధనం నమ్ముకుంటే పాడైపోతారు, ధనం అనేది శాశ్వతం కాదు. నీకు ధనం ఎక్కువ అవుతుంది అంటే నువ్వు నాశనానికి దగ్గరికి వెళ్తున్నావు అని ఈ మాటలన్నిటినీ కూడా యేసుక్రీస్తు వారు బోధించిన ఈ మహాజ్ఞాన సంపదనంతా కూడా పౌలు గారు వాళ్ళకి బోధించినప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. అంటే నేను భూమి మీద నేను నా కోసం ఎన్ని చేసుకున్నా అన్ని వ్యర్థమే. అదే దేవుడు చెప్పినట్లుగా, యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా చేస్తే నేను అక్కడ ధనాన్ని సమకూర్చుకుంటున్నాను అని అర్థం అని వాళ్ళకి అర్థమైపోయిందండి. అలాగే మరొక సందర్భాన్ని చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక. ఇంకా మనం భూమి మీద ఉంటూ పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలంటే ఏం చేయాలో మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక, అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనిచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఈ సందర్భంలో పౌలు గారు చెప్తే ఏమన్నారంటే, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు ఎలాంటి వారట, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ
సువార్త పనిలో ఏం చేశారట? కష్టపడ్డారట. అంటే దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించే విషయంలో వాళ్ళు కష్టపడ్డారట. వాళ్ళకి సహాయం చేయమని పౌలు గారు చెబుతూ చివరిలో ఏమంటున్నారు అంటే, ఎవరైతే అలా సహాయం చేశారో వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. మరి జీవ గ్రంథంలో పేరుంటే వచ్చే లాభం ఏంటండి అని అనుకుంటున్నారా? మనం పరలోకానికి వెళ్ళాలి అంటే జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. జీవ గ్రంథంలో మన పేరు ఉంటేనే పరలోకానికి వెళ్తాము. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండదో వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. మనకి రేషన్ ఇవ్వాలని చెప్పేసి మనం ఉన్నాం అనుకోండి, ఆ లిస్ట్లో, ఆ వాలంటరీ లిస్ట్లో మనం ఉండాలి. లేదనుకోండి, అయినప్పుడు మనం కార్డు పెట్టుకెళ్ళిపోయి అనుకోండి, నేను మీ వాలంటరీ కాదమ్మా పక్కకి వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. అంటే భూమి మీద ఈ ప్రభుత్వం విషయంలో ఎవరైనా ఇచ్చే విషయంలో మనకి రావాలి అని అంటే వారు ఇచ్చే దానిలో ఆ జాబితాలో మన పేరు ఉంటేనే మనకు వస్తుంది. అలాగే మనం పరలోకం వెళ్ళాలి అంటే జీవ గ్రంథములో మన పేరు ఉండాలి. జీవ గ్రంథములో మన పేరు ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, భూమి మీద ఉన్నప్పుడే మన ధనాన్ని ఏం చేయాలి అని అంటే, మనం భూమి మీద ఉన్నప్పుడే పరలోకంలో ఎక్కడున్న ఈ ధనంతో పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి. అలా సమకూర్చుకుంటేనే మనం పరలోకానికి వెళ్తాము. అలా కాకుండా ఈ భూమి మీద ధనాన్ని చక్కగా పోగు చేసామనుకోండి, ఆ పెట్టులో ఉన్న నోట్లన్నీ కూడా చెదలపెట్టిన వాడు ఏ విధంగా అయితే ఏడ్చాడో తర్వాత మనం కూడా అక్కడ ఏడుస్తామండి నరకానికి వెళ్ళిన తర్వాత. అలాగే మరి పరలోకంలో ధనం కూర్చుకునే సందర్భంలో ప్రారంభ సంఘం ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే అండి, ప్రారంభ సంఘంలో బర్నబా అనే వ్యక్తి ఏం చేస్తారు? తనకున్నదంతా కూడా అమ్మి ఏం చేస్తాడు అని అంటే అపోస్తుల పాదాల దగ్గర పెట్టేస్తాడు. ఎందుకంటే ఉన్నదంతా కూడా అమ్మేసి తన పాదాల దగ్గర, మరి అపోస్తులు అంటే యేసుక్రీస్తు శిష్యులు, వాళ్ళ పాదాల దగ్గర ఎందుకు పెట్టేశాడు? తనకున్నదంతా ఎందుకు పెట్టేశాడు పాదాల దగ్గర అంటే, భూమి మీద ఈ ధనం అనేది శాశ్వతం కాదు, పరలోకంలో ధనం సమకూర్చుకోవడం అనేది ప్రాముఖ్యం తప్ప ఈ భూమి మీద ఉన్న ఏది కూడా శాశ్వతం కాదు అని అర్థమైపోయింది. కాబట్టి ఆ వ్యక్తి తనకున్నదంతా అమ్మేశాడండి. అలాగే ఆ బర్నబా గారు ఒక్కరే కాదండి, ఇంకా ఉన్నారు. ప్రారంభ సంఘంలో కూడా మనం అపోస్తల కార్యాల్లో చదువుకుంటే, ప్రారంభంలో 2వ అధ్యాయంలో కానివ్వండి, 4వ అధ్యాయంలో కానివ్వండి, అవి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న చరస్థిరాస్తులు అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టేశారట. మనం అనుకుంటాము ఈ విషయం అర్థం చెప్పారనుకోండి, ఏంటంటే వాళ్ళు మరీ అమాయకుల్లో ఉన్నారు, వాళ్ళకు ఉన్నది అమ్మేసుకుంటే ఎలా బ్రతుకుతారండి అని ఈరోజు మనం పెద్ద తెలివైన వల్ల అంటాం, ఆలోచిస్తాం కూడా. కానీ నిజంగా వాళ్ళు అమాయకులు కాదండి. దేవుని వాక్యం అర్థమైన వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళకు ఉన్నదంతా ఎందుకు అమ్మేస్తారంటే ఈ జీవితము ఈ లోకం ఏది కూడా శాశ్వతం కాదు. దేవుడు బైబిల్లో రాయించిన మాట ఏంటంటే, మీ కంటికి కనిపించేది ఏది కూడా శాశ్వతం కాదు, దృశ్యమైనవి అంటే కనిపించేవి ఏంటి అంటే అనిత్యములు, అదృశ్యములు నిత్యములు అన్నారు. అంటే మన కంటికి కనిపించే లోకమంతా ఒకానొక సందర్భంలో ఉంటుందంటే ఉండదు. యేసుక్రీస్తు 2వ రాకడలో మొత్తం నాశనం అయిపోతుంది. మరి ఏది ఉంటుంది అంటే పరలోకం ఉంటుంది. ఎప్పుడు కూడా ఉండే లోకం ఏది అంటే నిత్య రాజ్యము, నిత్య జీవము, పరలోకము. ఎప్పుడు ఉండేది పరలోకం. కాబట్టి దాని గురించి ఆలోచించాలి. కానీ ఈరోజు మనుషుల ఆలోచనలన్నీ కూడా దేని కొరకు ఉంటాయంటే ఈ భూమి కొరకే. 60 సంవత్సరాలు ఈ బ్రతుకు, ఈ 60 సంవత్సరాల బ్రతుకులో కూడా మనం 60 సంవత్సరాలు బ్రతుకుతామని ఏ వ్యక్తికైనా గ్యారెంటీ ఇవ్వగలమంటే ఏ వ్యక్తికి కూడా గ్యారెంటీ ఇవ్వమండి. ఏ వ్యక్తికి కూడా ఖచ్చితంగా గుండె మీద, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు 25 సంవత్సరాలు, ఇప్పుడు నేను 40 సంవత్సరాల వరకు ఖచ్చితంగా బ్రతుకుతానని నేను హామీ ఇవ్వలేను. ఈ రోజైనా చనిపోవచ్చు, రేపైనా చనిపోవచ్చు, వచ్చే సంవత్సరాన్ని చనిపోవచ్చు, ఎప్పుడైనా చనిపోవచ్చు. ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు అని తెలుసుకున్నప్పటికీ కూడా లోకమంతా కూడా శాశ్వతం కాని దాని కొరకే ప్రయాసపడుతున్నారు. మరి దేవుని వాక్యం తెలుసుకుంటే మనం ఎలా ఉండాలి అంటే, ఈరోజు లోకంలో ఉన్నవారు ఎలా ఉన్నారో వాళ్ళలో ఉండకూడదండి. ఎందుకంటే వారి వాక్యం తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కానీ దేవుని వాక్యం తెలుసుకుని మనం ఏం చేయాలంటే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి ప్రయాసపడాలి. అలాగే ప్రారంభంలో ఉన్న 1వ శతాబ్దంలో ఉన్న భక్తులు కూడా నిజంగా వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారో వాళ్ళ గురించి ఒక మాట అండి. ఏంటంటే 1 తిమోతి పత్రిక
6వ అధ్యాయం 17-19 నేను చదువుతానండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17-19. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఎంచుక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం అంటే పరలోకాన్ని సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారిని ఉండవల్లని వారికి ఆజ్ఞాపించుము. తిమోతి నువ్వేం చెప్పాలి? అపోస్తులైన పౌలు గారు తన వాక్యం ద్వారా కన్నా తన కుమారుడికి చెబుతూ, తిమోతి నువ్వేం చెప్పాలి వాళ్ళకి అంటే, ఇదిగో ఈ భూమి మీద ఉన్న ధనం మీద నమ్మకం పెట్టుకోవద్దు. వాస్తవమైన జీవం ఒకటి ఉంది, రాబోయే ఒక కాలం ఉంది, శాశ్వతమైన కాలము. దాని గురించి మంచి పునాది ఇక్కడ వేసుకోవాలట. రాబోయే కాలానికి మంచి పునాది ఇక్కడే వేసుకోవాలట. మరి ఎలా పునాది అంటే, దేవుని కొరకు వెతుకుతున్నావంటే ఇక మంచి పునాది వేసుకుంటున్నావని, దేవుని కార్యక్రమాల్లో పాల్గొన్నావంటే మంచి పునాది వేసుకుంటున్నావని, దేవుని పనికి సహకరిస్తున్నావంటే ఇగో మంచి పునాది వేసుకుంటున్నావని, దేవుని పనిలో సహకారిగా ఉంటున్నావంటే నువ్వు మంచి పునాది వేసుకుంటున్నావని. నిజంగా చూడండి, ఎవరైనా ఒక పని చేయాలి అంటే మొదటగా ఏం చేస్తారంటే పునాది అనేది చాలా ప్రాముఖ్యం. ఒక ఇల్లు కట్టాలనుకోండి, అనుకున్న వెంటనే జరిగిపోదు. నేను ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాను, దానికి స్థలం కొనాలి, దానికి డబ్బులు కావాలి, తర్వాత ఇల్లు కట్టాలి, ఇంత అమౌంట్ కావాలి, ఏం చేయాలి, ఎలా సంపాదించాలి అంటే, ఒక ఇల్లు కట్టాలంటే కట్టిన ఇల్లు మనకు కనిపిస్తుంది తప్ప ఆ వ్యక్తి ఎప్పటి నుంచి ఆలోచించి ఎప్పటి నుంచి ధనాన్ని జాగ్రత్త చేసుకొని దాని గురించి సమకూర్చాడది ఎవరికి మనకు తెలియదండి. కట్టిన ఇల్లు మనకు కనిపిస్తుంది, కానీ దాని గురించి ఎప్పుడో ప్లాన్ వేసుకుంటారు. నేను ఇల్లు కట్టాలి, సంపాదించాలి, నా పిల్లల కోసం మంచి ఇల్లు కట్టాలని ఆలోచిస్తారు. అలాగే రాబో కాలము అంటే వాళ్ళు ఎప్పుడో అనుకుని ఒక 5-6 సంవత్సరాల్లో, లేదా ఒక 10 సంవత్సరాల్లో, ఒక 15 సంవత్సరాల్లో వాళ్ళు కోరుకున్న కోరిక అనేది నెరవేరుతుంది. అంటే రాబోయే కాలానికి. అలాగే తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడే వాళ్ళ కోసం ఆలోచిస్తారు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారంటే ఇల్లు కోసం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. 2 మగపిల్లలు ఉన్నారంటే వీళ్ళు పెద్ద అయిన తర్వాత వీళ్ళకి ఒక ఇల్లు కావాలి అంటే ఇప్పటి నుంచే ఒక ఇల్లు రెడీ చేయాలి. వీడికి ఒక ఇల్లు, ఆడికి ఒక ఇల్లు. ఒకవేళ అలా కాకపోయినా ఇద్దరికి చెరుకు గదైనా 2 గదులు ఇల్లు నేను కట్టాలి. వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఉపయోగపడుతుందని. అలాగే మనం కూడా ఏం చేయాలి? రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవాలట. రాబోయే కాలానికి మంచి పునాది వేసుకుంటేనే మనం ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు. చక్కగా పునాది వేసుకొని మనం పని జరిగించుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, చనిపోతే చక్కగా మనం ఎక్కడికి వెళ్తాము అంటే పరలోకానికి వెళ్తాము. ఓకే. అలాగే మనం భూమి మీద దేవుని కొరకు మనం ధనం సమకూర్చుకోవాలంటే దేవుని పనిలో ఉండాలి, దేవుని కార్యక్రమాల్లో ఉండాలి అని తెలుసుకున్నాం కదండి. భూమి మీద మనం దేవుని కోసం ఏదైనా ఒక పని చేస్తే దానికి ప్రతిఫలం ఎలా ఉంటుందో మనం ఒకసారి బైబిల్లో చూద్దామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. ఈ సందర్భంలో ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమునందు నిత్య జీవను పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సందర్భం ఏంటి అంటేనండి, పేతురు గారు అడుగుతారండి. 28వ వచనము. పేతురు గారు ఏమని అడుగుతారంటే, ప్రభువా మేమేదో చేపలు పట్టుకునే వాళ్ళం, మేమేదో జాలర్లైన మేము మీరు పిలవగానే మీరు నాతో రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తారని యేసుక్రీస్తు వాళ్ళకి పిలిపిస్తారండి. రమ్మని ఆహ్వానిస్తారు. యేసుక్రీస్తు వారు ఆహ్వానించిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నది అంటే వాళ్ళ యొక్క వృత్తి, వాళ్ళ వ్యాపారం, ఈ బోట్లు ఇవన్నింటినీ కూడా పక్కన పెట్టేసి యేసుక్రీస్తు వారు వెనకాల వెళ్ళిపోతారండి. ఎక్కడ వరకు ఉంటారంటే చివరి వరకు, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినంత వరకు కూడా ఉంటారండి. ఇప్పుడు పేతురు గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు యేసుక్రీస్తు, ప్రభువా మరి నీ కోసం మేము అన్ని వదిలేస్తాం కదా,
మా ఇల్లు వదిలేసాము, భార్యలు వదిలేసాము, పిల్లలు వదిలేసాం, అన్నీ వదిలేసి నువ్వే సమస్తమని వచ్చేసాం. నీతో పాటు నీ వెనకాల తిరిగాం కదా, మరి మాకేంటి? దేవుని కొరకు, దేవుని పని కొరకు మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టాం. సమస్తాన్ని విడిచిపెట్టాము. ఆ ఇల్లులు విడిచిపెట్టాము, భార్యలు విడిచిపెట్టాము, పిల్లలు విడిచిపెట్టాము. ఇవన్నీ వదిలేసి నీ దగ్గరికి వచ్చాం కదా, మరి మాకేంటి ప్రతిఫలం అని పేతురు గారు యేసుక్రీస్తుని అడిగితే యేసుక్రీస్తు అప్పుడు చెప్తున్న సమాధానం అండి ఇప్పుడు మనం చదువుకున్నది. ఇప్పుడు ఏమంది హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములు చూడండి, హింసలతో పాటు 100 అంటే భూమి మీద మీరు ఏదైతే దేవుని కోసం ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చు పెట్టేదానికి 100 రెట్లు, 100 అనగా 100 రెట్లు ప్రతిఫలం వస్తుందట. అనగా భూమి మీద మనం దేవుని కొరకు ఏ కార్యక్రమం కొరకైనా మనం సహాయం చేస్తే, మన పాలిభాగస్తులు అయితే మనం చేసిన దానికి 100 రెట్లు వస్తుందట. అంటే 100 రూపాయలు మనం దేవుని పని కొరకు ఇచ్చామనుకోండి, 100 × 100 ఎంత? 100 × 100 చెప్పండి. ఎవరికి లెక్కలు తెలియవా? 10,000. అంటే భూమి మీద మేము దేవుని కొరకు ఒక 100 రూపాయలు ఇస్తే పరలోకంలో ఎక్కడ అమౌంట్ ఎంత అయిపోద్ది అంటే 10,000 అయిపోద్ది. మరి 10,000 ఇస్తే × 100, 1,00,000 రూపాయలు ఇస్తే దేవుని పని కొరకు ఎంత అవుతుంది? × 100. దేవుని కొరకు వాళ్ళకున్న ఇల్లుని ఇచ్చేస్తే × 100. అంటే చూడండి, పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే ఇలాగే. పరలోకంలో ధనాన్ని ఎలా సమకూర్చుకోవాలి? హెవెన్లీ సేఫ్టీ లాకర్. అంటే పరలోకంలో ఒక భద్రమైన లాకర్ ఏంటి అంటే ఇదిగో ఒకటి ఉంది. ఏంటి అదంటే దేవుని కొరకు మనం భూమి మీద ఉన్నప్పుడే ధనాన్ని సమకూర్చుకుంటే మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది, మనం పరలోకానికి వెళ్తాము. అది ఎప్పుడు చేయాలి అంటే భూమి మీద ఉన్నప్పుడే చేయాలి. ఆ లాకర్లో, భూమి మీద ఉన్న లాకర్లో బంగారం దాచుకోవడం, డబ్బులు దాచుకోవడం, దీని మీద కాదు. దేని మీద మనం దృష్టి పెట్టాలి అంటే దాని మీద దృష్టి పెట్టాలి. భక్తులైన వారు ప్రారంభ శతాబ్దంలో ఉన్నవారు ఏం చేశారట? రాబో లోకం కొరకు వాళ్ళు ఆలోచించి మంచి పునాది ఇక్కడే వేసుకున్నారట. ఈ మాటలన్నీ విన్న మనం కూడా ఏం చేయాలంటే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి పరలోకంలో ధనాన్ని ఎలా సమకూర్చుకుంటాం అని అంటే మన కళ్ళ ముందు ఉన్న వారికి ఎవరికైనా సహాయం చేయండి, దేవుని మాటలు వినిపించండి, సువార్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి, ఒక మీటింగ్ పెట్టించండి, ఒక సెమినార్ పెట్టించండి, ఇలాంటి క్లాస్ పెట్టించండి. ఇలా ఏదైనా జరిగితే దేవుని మాటలు వినబడతాయి. దేవుని మాటలు వినబడితే 100 మంది విన్నా ఏదో ఒక వ్యక్తి మారితే, ఆ వ్యక్తి మారితే పరలోకంలో దేవుడు పండగ చేసుకుంటాడు. ఆ వ్యక్తి మారడానికి కారణం ఎవరు? నువ్వు మీటింగ్ పెట్టించావు. ఎవరైతే మీటింగ్ పెట్టిస్తారో ఆ పెట్టించిన వారే కాబట్టి దాని అంతటికీ కారణం వాళ్ళకి ఫలితం వస్తుంది. వాళ్ళు పరలోకంలో ధనం సమకూర్చుకుంటున్నారని అర్థం. వాళ్ళు చక్కగా పరలోకంలో దేవునితో హ్యాపీగా ఉంటారు. కాబట్టి భూమి మీద ఉన్న మనం ఏం చేయాలంటే భూమి మీద ఉన్న ఈ ధనం, అస్థిరమైన ధనం మీద నమ్మికంచుకు ఏం చేయాలి అంటే పరలోకం కొరకు ఎదురు చూస్తూ భూమి మీద ఉన్నప్పుడే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తానండి. అబ్రహాం గారు, భక్తుడైన అబ్రహాం గారి కోసం మనకు తెలుసు. అబ్రహాం గారు ఏం చేశారట? దేవుడు ఒక దేశాన్ని దేవుడు అబ్రహాం గారికి ఇస్తే అబ్రహాం గారు ఏం చేశారంట? ఆ దేశంలోని గుడారాలు అంటే టెంట్ వేసుకొని ఉన్నారట. ఎందుకయ్యా మరి ఒక దేశాన్ని ఇస్తే గుడారం వేసుకొని ఉన్నావు అని అంటే, ఈ లోకము దేవుడు ఒక దేశాన్ని నాకు ఇచ్చాడు, కానీ ఈ దేశం శాశ్వతం కాదు, నేను కూడా శాశ్వతం కాదు. నిజంగా ఎవరికైనా స్థలం ఉందనుకోండి ఏం చేస్తారు? ఫస్ట్ ఒక పని చేస్తారు, ఒక బోర్డు పాతేస్తారు, దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు అంకుల్ ఉన్నారనుకోండి, రవిచంద్ర దాస్ అంకుల్ ఉన్నారనుకోండి, దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు రవిచంద్ర దాస్ గారు అని చెప్పేసి ఒక బోర్డు పెట్టేస్తారు. అలాగే ఒక దేశాన్ని ఇస్తే మరి అబ్రహాం గారు బోర్డు పెట్టలేదట. ఒక దేశాన్ని ఇచ్చిన ఒక పరాయి వాళ్ళు వచ్చి గుడారాలు వేసుకొని ఒక 2 రోజులు 3 రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఎలా గుడారాలు వేసుకుంటారో అలా ఉన్నారట. ఎందుకు ఉన్నారు అంటే ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం అనేది శాశ్వతము. అక్కడ శాశ్వతంగా ఉండాలంటే ఈ భూమి మీద ఏది వద్దు, దేవుని కొరకు బ్రతకాలండి. మనం కూడా నిజంగా ఈ మాటలు విన్న మనమంతా కూడా ఏం చేయాలి అంటే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
మరొకసారి చెప్తున్నాండి, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలా సమకూరుతుంది అంటే దేవుని మాటలు వినిపించిన, దేవుని వాక్యం చెప్పిన, ఒక సెమినార్ పెట్టించిన, ఒక మీటింగ్ పెట్టించిన, ఏదంటే ఒక బైబిల్ క్లాస్ ఏర్పాటు చేసిన, సువార్త చెప్పిన, ఏం చేసినా సరే ఇగో దేవుని మాటలు వినిపిస్తే ఒక వ్యక్తి మారితే దేవుడు ఎంతో సంతోషపడతాడు. కాబట్టి విన్న ఈ మాటలను బట్టి వీరంతా కూడా విడిచిపెట్టి వారిగా ఉండకుండా ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకొని పరలోకంలో ధనం సమకూర్చుకుంటారు, భూమి మీద ధనాన్ని సమకూర్చుకుంటారు. నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం.